వెలగటూరు మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ రాందనికోట అని మాజీ సర్పంచ్. ప్రజెంట్గా సర్పంచ్గా కూడా 2 సార్లు మా భార్య కూడా ఇప్పుడు ప్రజెంట్గా సర్పంచ్ అయిపోయింది. 2 సార్లు కూడా వెంకటాపురానికి సర్పంచ్గా కొనసాగినాం. మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా మేము అన్న లక్ష్మణ కుమార్ వెంబడే ఉన్నాం. ఇవాళ లక్ష్మణ కుమార్ అన్నకు ఇలా వెన్నంటూ ఉండి ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి కూడా లక్ష్మణ కుమార్ అన్న వెంబడి ఉన్నాం. లక్ష్మణ కుమార్ అన్న కూడా నా తమ్మి కోట ఎన్నో అని కూడా ఫోన్ చేసేటోడు. అన్న ఎక్కడ ఉన్నారని మేము ఫోన్ చేసేటోళ్ళము. పదవి ఉన్నా లేకున్నా కూడా పనిచేసి పెట్టిండు అన్న ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకో ఏమైందో ఏమో అర్థమవుతలేదు. మరి రెడ్డిలు ఏం పెట్టిల్లో, రెడ్డిల భయానికో మరి ఏమిటికో ఇప్పుడు అంతా రెడ్డి వర్గం నడుతుంది కాన్స్టిట్యున్సీ వల్ల. మా సామాన్య పరులను మేము సర్పంచ్ హోదాలో ఉన్నా కూడా ఇప్పుడు చెప్పుకోని పరిస్థితి. మేము సర్పంచులు ఊళ్ళో ఉండి కూడా 10 సంవత్సరాలు మేము ప్రజలకు పనిచేస్తామని ఇలా అన్నెంబడి కూడా వెన్నంటూ తిరిగి కూడా మేము ఎంతో ఆశతోటి ఉండే. అట్లాంటిది ఇప్పుడు మాకు ఎలాంటిది కూడా ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫోన్ అవైలబుల్లో లేదు. అంతకుముందు అంటే ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటోడు లక్ష్మణ్ కుమార్ అన్న. ఇప్పుడు చెప్పుకోని పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు రెడ్డి వర్గం నడుస్తుంది కాబట్టి, రెడ్డిలో పెత్తనం నడుతుంది కాబట్టి ఇలా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళు చెప్పిందే అన్న కూడా పనిచేసే పరిస్థితి లేనట్టుంది. అలా ఎమ్మెల్యేగా గెలిచి మేము ఎంతో సంతోషపడ్డాం, ఎంతో ఖుషిపడ్డాం. కానీ ఇంత ఘోరంగా అవుతుందని కూడా మేము అనుకోలేదు. అన్న దయచేసి, ఎందుకంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనేది కాదు, కానీ ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం, కష్టాలలో నుంచి బయటపడ్డాం. ఇవాళ ఎంతో తుర్తిగా ఉండే. ఇలా విలేజ్లో మళ్ళా ఎవరైతే మనమైన పెత్తానం చేసిన వాళ్ళు, ఎవరైతే మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు ఇలా ముందు ఉండి వాళ్ళకు ఇలా రెడ్డిలు కూడా వాళ్ళనే ప్రోత్సహించి మమ్మల్ని ఒక హోదాలో ఉండి కూడా మేము ఇంత కష్టపడ్డోళ్ళం కూడా మమ్మల్ని పక్కకు పెట్టి ఇంకొకరి ప్రాణాయితీ ఇచ్చి వాళ్ళను ముందుకు అది చేసి మమ్మల్ని ఊళ్ళో డామినేట్ చేయాలని చూస్తున్నారు రెడ్డిలు మమ్మల్ని కూడా. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ వెల్లటూరు మండలంలో ఇంకా మీకు కూడా ఎందుకంటే తెలుస్తలేదు, మీకు తెలియజేస్తాలో చెప్తలేరు. కానీ మాకు తెలిసిందా అయితే పాత వాళ్ళు ఎవరైతే మీకు చెప్దామని ట్రై చేసినా కూడా ఎందుకంటే భయపడి కూడా వాళ్ళు మాట్లాడతలేరు ప్రజలు. ఈ బీసీ వర్గాలు మేము బీసీ వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఎందుకంటే